మాస్క్ మ్యాన్ పొగరు తగ్గించుకొని ఇకనైనా మారుతాడా? మాస్క్ మ్యాన్ తన అహం తగ్గించుకుంటాడా? హరీష్ తన మాస్క్ తీసి ఇకనైనా రియల్గా ఉంటాడా? ఈ విషయాలన్నీ మనం మాట్లాడుకోవాలండి. అలానే ఈరోజు ఎపిసోడ్ ఎంత హీట్గా ఎంత హాట్గా జరిగిందంటే 8 ఎపిసోడ్స్ చూసాము. ఏ రోజు కూడా నాగార్జున గారి సార్ని ఇంత భయంకరమైన కోపంగా చూడలేదు. ఈ రోజు ఎపిసోడ్లో చూడడం జరిగింది. ఆయన కోపం కూడా నవ్వుతూనే చూపించేవాళ్ళు కండిషన్తో. అసలు ఇనుమునైనా ఇరవచ్చేమో కానీ మూర్ఖుడి మనసును ఇరవలేమో అన్నట్టుగా ఈరోజు ఎపిసోడ్ జరిగింది. ఎపిసోడ్లో 70% ఆఫ్ ఎపిసోడ్ అంతా కూడా మాస్క్ మ్యాన్ కోసమే నాగ్ సార్ మాట్లాడారంటే మీరు నమ్ముతారా? సెండ్ ఆఫ్ ఇచ్చేటప్పుడు కూడా వెళ్ళిపోయేటప్పుడు కూడా నాగ్ సార్ కోపంగానే వెళ్ళిపోయింది. ఏం జరిగింది ఇందులో? తప్పు ఎవరిది? హరీష్దా? నాగార్జున సార్దా? బిగ్ బాస్దా? లేదా కామనర్స్ని ఏమైనా బిగ్ బాస్ చులకనగా చూస్తున్నారా? ఏం జరుగుతుంది? ఈ విషయాలన్నీ మనం చాలా క్లియర్గా మాట్లాడుకుందామండి. మాట్లాడుకోవాలంటే మనం ఫ్రైడే గురువారం వరకు మనం చూసాం, సోమవారం నుంచి గురువారం వరకే. కానీ ఫ్రైడే జరిగింది కూడా చూద్దాము. ఏం లేదండి, ఈరోజు ఎపిసోడ్ అంతా తనుజ గారిని సేవ్ చేశారు, మిగతా వాళ్ళందరినీ చెప్పారు. అవి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. హరీష్ కోసం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనేది మన చట్టం చెప్తుంది. అలానే మాస్క్ మ్యాన్ క్యారెక్టర్ డిఫరెంట్ అని మన అందరికీ తెలుసు. నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను, బిగ్ బాస్ అయితే తీసుకొచ్చి ఏమన్నా తప్పు చేశాడా అని. మంచిని మంచి, చెడుని చెడుగా చెప్పుకునే ఏకైక ఛానల్ మన బిగ్ బాస్ గోలా ఛానల్. సో ఫ్రెండ్స్, మీరు అంతా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే యూట్యూబ్ వాళ్ళు సజెషన్లోకి తీసుకుంటారు, ఇంకా నేను వీడియోస్ చేయగలుగుతాను. ఒక్క వీడియో రెడీ చేయడానికి మినిమం 4 అవర్స్ నుంచి 8 అవర్స్ టైం పడుతుంది. టోటల్ బిగ్ బాస్ లైవ్ మిడ్నైట్ షో అంతా చూస్తేనే ఒక వీడియో రెడీ అవుతుందని మీరు అందరూ అర్థం చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ మణిరత్న. వెల్కమ్ టు బిగ్ బాస్ గోలా ఛానల్. మషా లాంటి టాపిక్ అయినా, మజా అయినా, మిర్చి లాంటి కంటెంట్ అయినా ఉండే ఏకైక అడ్డ మన బిగ్ బాస్ గోలా ఛానల్. ఉన్నది ఉన్నట్టుగా చెప్తాము, కొండ బాధలు కొట్టేలా చెప్తాం. నో పిఆర్. బయట పిఆర్ కంటెంట్ ఎక్కువైపోయింది కాబట్టి మనం రివ్యూస్ చెప్పడం అనేది మొదలుపెట్టాం. సో అందరు లైక్ చేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, వీడియో మొత్తం చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అయినా ఎంకరేజ్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎక్కువ ల్యాక్ చేయండి, షార్ట్ అండ్ స్వీట్గా, కొంచెం లెంత్ అయినా సరే వినండి. ఎందుకంటే మాస్క్ మ్యాన్ మనం అర్థం చేసుకోవాలి, ఏం జరుగుతుంది. ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఒక వ్యక్తిని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఇక్కడ తెలుస్తుంది. నాగ్ సార్ పేషెన్సీ కానీ ఈ మనస్తత్వాలన్నీ కూడా బాగుంటుందండి. సో కట్ చేస్తే ఫ్రైడే రోజు ఏం జరుగుతుందంటే, మాస్క్ మ్యాన్ సంజన గారితో అంటారనమాట, ఇంక అన్నీ సర్దేసుకోండి, ఇంకా మీరు వెళ్ళిపోతారు అని. సంజన, అంత లేదు, నేను వెళ్ళను, చెప్పాలే, ముందు నువ్వే వెళ్తావు అన్నట్టుగా వాడి ఎక్స్ప్రెషన్. ఇదంతా జోక్గా మాట్లాడుకుంటారండి. దరిద్రం ఏంటంటే పాపం అతను జోక్స్ వేస్తే పండట్లేదు, అది సీరియస్గానే కనబడుతుంది అనమాట. అయితే మాస్క్ మ్యాన్ అంటాడు, నా ఇన్స్పిరేషన్ మీరేనండి. అదైతే నిజమేనండి. ఆవిడ గుడ్డు దొంగతనం చేసి కంటెక్టించిందని చెప్పి అది కాపీ చేసి కూల్ డ్రింక్ దొబ్బేస్తాడు మాస్క్ మ్యాన్. వీటిలో ఏదో ఉంది, ఏదో స్పెషాలిటీ ఉంది, మంచి గేమరు, గేమ్ తెలిసిన వ్యక్తి అని చెప్పి మొన్న మిడ్నైట్లో కూడా ఆయన చెప్పాడు. నిజంగానే ఆవిడని ఇన్స్పిరేషన్గా మాస్క్ మ్యాన్ తీసుకుంటున్నాడని ఆ కూల్ డ్రింక్ దొంగతనాన్ని బట్టి అర్థమైంది. అయితే కట్ చేస్తే ఫ్రైడే ఎపిసోడ్లో మాస్క్ మ్యాన్ ఉన్న విషయాలే మనం చెప్పుకుంటున్నామండి, మిగతా అన్నీ చెప్పుకోవట్లేదు, మళ్ళీ వీడియోలు ఎంజాయ్ అయిపోతుంది. సంజన కూల్ డ్రింక్ సంజు మాత అని చెప్పి స్కిట్ చేయించారు కదా, ఆ స్కిట్లో కూల్ డ్రింక్ టాపిక్ అనేది హౌస్లో వస్తుంది అనమాట. హౌస్లో వచ్చినప్పుడు మీరు కూల్ డ్రింక్ ఏమైనా లేదు, అందరు మీరు కెప్టెన్, అందరినీ సమానంగా చూడాలి అని ఆ హౌస్ మేట్స్ అంటే, అప్పుడు సంజన అంటది, ఇది నా ఇల్లు కాదు, బిగ్ బాస్ ఇల్లు, రూల్స్ అన్నీ నేను రాసినట్టుగా ఉండదు, బిగ్ బాస్కి ఎగనెస్ట్గా నేను వెళ్ళలేను అని అంటారు అనమాట. అప్పుడు హరీష్ అంటారు, మరి గుడ్డు ఎందుకు దొంగతనం చేశారు మీరు అని అంటాడనమాట. అది పాత టాపిక్ అయిపోయింది అని అంటారనమాట ఆవిడ. అది ఓల్డ్ టాపిక్ అయిపోయింది అని అంటారు హరీష్. అది ఓల్డ్ కాదండి, అక్కడే మొదలైంది కథ అంతా అని అంటాడనమాట హరీష్.
సంజన, అప్పుడు నేను కెప్టెన్ కాదు కదా అంటది. హరీష్, కెప్టెన్ అయితేనే రూల్స్ ఫాలో అవుతారా, కాకపోతే హౌస్మేట్గా ఉంటే మీరు ఫాలో అవ్వరా అని అడుగుతారు అనమాట. నిజాయితీగా ఉండరా అని అడుగుతారు. సంజన, 2 days ఉంచదు నన్ను బయట అని అంటే హౌస్మేట్స్ అందరూ, లేదు 2 days ఏమి ఉండలేదు మీరు, ఫ్లోరాని ఎందుకు మీరు బయట పెట్టారు అని అడుగుతారు అనమాట. సంజన, నేను ఓన్లీ 10 minutes పెట్టాను అంటాడు. మాస్క్ మ్యాన్ అప్పుడు ఒక మంచి మాట అంటాడు, ఫ్లోరా ఏమి మీకు ఏమీ పని మనిషి కాదు కదా అంటాడు అనమాట. అది ఏ విషయంలో అంటే, కెప్టెన్ అవ్వగానే నా బట్టలో ఎవరి లోపలికి తీసుకొస్తారు అని అంటే, అది మాట్లాడుకున్నాం కదా ఆల్రెడీ ముందు వీడియోస్లో. సో న్యూ వరల్డ్ కోసం చెప్తున్నాను. ఇమాన్యుయల్ నేను తెస్తానులే, నాకు ఛాన్స్ ఇచ్చారంటే, ఫ్లోరా నువ్వు తీసుకురంటే నేను తీసుకురాను అని అంటారు. మరి మాస్క్ మ్యాన్ మాట్లాడేవన్నీ కరెక్ట్ పాయింట్సే ఉంటాయి, కానీ చెప్పే విధానం, భాషా విధానం కరెక్ట్ కాక ఆయన రాంగ్గా ప్రొజెక్ట్ అవుతున్నారు అనమాట. ఇంకొకటి, సంజన నిజంగా బటర్ఫ్లై అని అన్నాను, కానీ కొన్ని సందర్భాల్లో ఓసవెల్లా కూడా చేస్తుంది ఆమె. ఫుడ్ షేరింగ్ అనేది మన శ్రీజాకి అండ్ మనీష్కి ఇచ్చింది, అది కూడా చేంజ్ చేసింది అనమాట. ప్రియా, మరి ఎవరిని పెట్టాలనుకుంటున్నారు అని అడిగితే సంజన అంటారు అనమాట, రీతు అండ్ బర్నీ గారిని అనుకుంటున్నాను అని అంటే, హౌస్మేట్స్ అందరూ అంటారు, మేము ఒప్పుకోము, వాళ్ళు కామన్ మెన్స్, వాళ్ళని ఎట్లా మీరు పెడతారు అని అంటారు. అప్పుడు హౌస్మేట్స్ అంతా అలాగే అంటారు. ఈ బర్నీగా డిఫరెంట్ కదా, ఆ ఇంట్లో డిఫరెంట్గా ఉన్నది ఎవరైనా ఉన్నారు అంటే అది సంజన అండ్ హరీష్ గారు మాత్రమే. అయితే నవ్వుతూనే అంటాడు ఆయన, సరే అయితే మిమ్మల్ని ఇంట్లోంచి పంపించేస్తాం అంటాడు అనమాట. ఈయనతో వచ్చిన సమస్య అదే, స్టేట్మెంట్స్ పాస్ చేసేస్తాడు. ఇంటి ఒక కెప్టెన్ని బిగ్ బాస్ ఇంట్లో పంపించేస్తాడా, అలా నవ్వుతూనే అంటాడు. అయితేనే అక్కడితో అది అలా క్లోజ్ అయిపోద్ది. అయితే రీతుతో కన్వర్జేషన్ అవుతుంది. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. ఇది కూడా అయినా జోక్స్ వేస్తుంది కానీ పండట్లేదు, అది ఇంకోటి ఏదో అయిపోయి అది భయంకరం అయిపోయి జనాలు ఏడ్చేస్తారు. అతను జోక్స్ ఏమో కానీ ఇలా ఏడుపుకి వస్తుంది అనమాట. నవ్వుతూనే అంటాడనమాట, మీరు ఎవరో ఒక దగ్గరకు వచ్చి ఓనర్స్ కంటే మీరే ఎక్కువ తింటున్నారో వాళ్ళని అడిగి అని రీతుని అంటాడనమాట ఒక సందర్భంలోని. ఇంకా ఆ మాటకి రీతు ఎక్కి ఏడుస్తుంది, మీరే ఎక్కువ తింటున్నారు ఓనర్స్ కంటే కూడా, వాళ్ళ దగ్గరికి వెళ్ళక అది ఇది అని చెప్పి అంటాడు అనమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. రీతు అదే ముందు రోజు నైట్ అనమాట ఎక్కి ఏడుస్తుంది. ఈరోజు రీతు కోసం మనం చాలా గొప్పగా మాట్లాడుకోవాలి, ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. అప్పుడు మళ్ళీ అంటాడు, ఇంకా ఫ్రైడే ఎపిసోడ్ ఫినిష్ అయిపోతూ ఉండగా ఇలా దీనంగా కూర్చొని ఆలోచిస్తాడు, ఈ కామనర్స్ అంతా ఈ సెలబ్రిటీస్ కనుక ఎందుకు సొల్లు కాచుకుంటూ వెళ్తున్నారో, వాళ్ళతో అసలు ఎందుకు వచ్చిన ఫ్రెండ్షిప్, అసలు వీళ్ళకి ఎందుకు వచ్చిందని. అసలు అందరూ ఇతనిలాగే ఉండాలి అంటే ఇంక బిగ్ బాస్ మనం చూడక్కర్లేదు, టీవీ కట్టేసుకోవాలి, బిగ్ బాస్ మూతేసేయాలన్నమాట. అసలు అతని బాధ ఏంటో, అతని గోల్ ఏంటో, అందరూ ఈక్వల్ అంటాడు, ఎంతనే మనం మాట్లాడుకుందామండి. కట్ చేస్తే సాటర్డే ఎపిసోడ్ నాగార్జున గారు ఎంటర్ అవుతారు. అయితే నాగార్జున గారు ఫస్ట్ డైలాగ్ వేస్తారు, హౌస్లో కెప్టెన్ పైనే చాలా జరుగుతున్నాయి, మనం సెట్ చేయాల్సినవి చాలా ఉన్నాయి అనుకుంటూ వస్తారు. ఆ చాలా సెట్ చేయాల్సినవి కాస్తని హరీష్ కోసమే 70% అయిపోయింది, మరి మిగతావి అన్నది రేపు సెట్ చేస్తారేమో చూడాలి. అయితే నాకు నాగార్జున గారు ఎంటర్ అయ్యారు, హాయ్ చెప్పారు, టీవీలో చూడంగానే నాకు ఒక్కటైతే బాగా అసహ్యంగా అనిపించిందండి. జనరల్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ కూర్చొని పని చేసుకునే వాళ్ళందరికీ కాల్ మీద కాల్ వేసుకొని కూర్చోవడం అలవాటు అని నాకు తెలుసు. అయితే అక్కడ ఉన్న వాళ్ళంతా చాలా, ఒక హోస్ట్ చాలా పెద్ద ఆయన నాగార్జున గారు, ఆయన వస్తుండగానే అట్లీస్ట్ వెల్కమ్ విష్ చేయాలి. చేసిన తర్వాత ఆ కూర్చోండి అన్నప్పుడు హరీష్ గారు కాల్ మీద కాల్ వేసుకొని కూర్చుంటారు. ఇంకా పవన్ కళ్యాణ్ సోల్జర్. హరీష్ అంటే కొన్ని పొగరు గర్వం అవన్నీ ఉన్నాయి, బలుపు ఉందా అనుకుందాం. పవన్ కళ్యాణ్కి ఏమైంది, ఒక సోల్జర్ కదా, అందరికి ఇట్లా సెల్యూట్ చేసే మనిషి కదా, తెలియలేదా హోస్ట్ వస్తే కాల్ మీద కాల్ తీయాలని. చాలా ఎక్కువసేపు కూర్చోబెడితే కాలు నొప్పులు వస్తే కూర్చోవచ్చు, కొంతమంది లేడీస్కి డ్రెస్కి అవి సరిగా ఉండవు కాబట్టి కూర్చోవచ్చు. ఇతనికి ఏమైంది? సో నాకైతే నచ్చలేదు. మరి మీకేమనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ నాగార్జున గారు అడుగుతారనమాట హరీష్ని, హౌ ఆర్ యూ హరీష్, నువ్వు నవ్వుతే చాలా బాగుంటావు అని అంటారనమాట. అప్పుడు నాగార్జున గారు
బాక్స్ పగలగొడుతూ ఇమ్మాన్యుయల్ని పైకి లేపుతారు. ఇమ్మాన్యుయల్ని అంటారనమాట పైకి, గుండంకులని. అయితే ఈ టాపిక్ వస్తుంది అనమాట, గుండంకులుని అని అంటాడు కదా హరీష్కి. ఆ టాపిక్ కోసం అడుగుతుంది అనమాట, నువ్వు ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు కానీ గుండంకులు అని అనడం కరెక్ట్ కాదు, పేరుతో ఎవరిని ఎంత మాట అంటే అంత మాట అనేస్తావా అని చెప్పి క్వశ్చన్ చేస్తారు నాగార్జున గారు ఇమ్మాన్యుయల్ని. అప్పుడు ఇమ్మాన్యుయల్ అంటాడు, సార్ వచ్చినప్పటి నుంచి ఆయనకి నాకు మంచి ర్యాపో ఉంది, సో అలా స్కిట్ చేసే పెళ్లి చూపులు స్కిట్ అప్పుడు కూడా ప్రియాని ఆంటీ అన్నాను నేను, ఆ సెన్స్లోనే గుండంకులు అన్నాను అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు నాగార్జున గారు. గుడ్డంకుల్ అని బాడీ షేమింగ్ చెయ్యొచ్చా అని మళ్ళీ క్వశ్చన్ చేస్తానమాట ఇమ్మాన్యుయల్ని. ఇమ్మాన్యుయల్ చాలాసార్లు సారీ చెప్పారు అంటాడు. అదైతే నిజమేనండి. ఆ ఒక్క మాటకి ఎందుకంటే కమేడియన్స్కి ఉన్న అతిపెద్ద ప్రాబ్లము కామెడీ చేసినప్పుడు ఏదో టంగ్ స్లిప్ అవుతుంది ఒక్కొక్కసారి. ఒకవేళ ఒక సెలబ్రిటీ అక్కడికి వచ్చి ఒకవేళ బ్యాడ్ అయితే నెక్స్ట్ వాళ్ళ ఫ్యూచర్ ఆ ఇంట్లోనే ఉండిపోకూడదు కదా. మనం ఆ వీడియో కూడా నేను చేశాను, సారీ అన్న ఎన్నోసార్లు చెప్పినా కూడా అతను అసలు యాక్సెప్ట్ చేయడం అనమాట, ఎవరో హరీష్. సో అది చెప్తాను నాగార్జున గారు. ఇమ్మాన్యుయల్ అన్నది బాడీ షేమ్ అనుకున్నారు అని ఎంతమంది అనుకుంటున్నారు, బాడీ షేమ్ కాదు అనేవాళ్ళు చేతులు ఎత్తండి అంటే అందరూ ఎత్తారనమాట. హౌస్ మేట్స్ని అడుగుతారు, ఇమ్మాన్యుయల్ బాడీ షేమ్ చేశాడని ఎంతమంది అనుకుంటున్నారో, బాడీ షేమ్ చేయలేదు అనుకున్న వాళ్ళు ఇలా చేతులు ఎత్తండి అంటే అందరూ ఎత్తుతారు. అయితే నాగార్జున గారు మళ్ళీ అంటుంటారు, అదైతే బాడీ షేమ్ కాదు అని అయితే నాగార్జున గారు అంటారనమాట. అప్పుడు చూడాలి ఇమ్మాన్యుయల్ నిజంగా వచ్చినప్పటి నుంచి అతని ఫేస్ గమనించండి, కూర్చుంటే వణుకుతా ఉన్నాడనమాట. ఎందుకంటే ఈ హౌస్లోకి వచ్చి పొరపాటున ఒక కమేడియన్ బ్యాడ్ అని తెలిస్తే ఇతను ఫ్యూచర్ ఆ హౌస్ వరకు ఆగిపోవడం కరెక్ట్ కాదు, బయటికి వెళ్తే ఎలా ప్రాజెక్ట్ అవుతుందో అని భయపడతా. నిజం చెప్తున్నానండి, ఒక రకమైన కృతజ్ఞత భావంతో, దుఃఖంతో, ఆనంద బాష్పాలతో ఇలా ఏడ్చుకుంటూ చాలా థ్యాంక్స్ చెప్పాడు. నిజంగా ఇమ్మాన్యుయల్ చూసి నాకు అక్కడ ఇంత బాధపడ్డా అని అనిపించింది. ఒక మనిషి అంటే, పర్ఫెక్ట్ మనిషి అంటే ఇమ్మాన్యుయల్ లాగే ఉండాలండి. రోజు మనం మాట్లాడుకుంటున్నాము. అప్పుడు నాగార్జున గారు అంటారు, నువ్వు నవ్వుతూ కవ్విస్తూ బాడీ షేమ్ అనే మాటే లేదు ఇప్పటివరకు, ఎప్పుడులాగా నవ్వుతూ తులుతూ హ్యాపీగా మీ ఆడియన్స్కి నచ్చే విధంగా నువ్వు కామెడీ చేసుకొని ఉండండి అని చెప్పి నాగ్ సార్ అంటారనమాట. అయితే మీ ఆడియన్స్ ఇది బాడీ షేమ్ కాదు, మీ ఆడియన్స్ నీ పక్కనే ఉన్నారు, నువ్వు చేసింది రైట్ అని అనుకుంటున్నారు, నువ్వు ఇలానే ఎంటర్టైన్ చేస్తూనే ఉండు, ఒక్కటే గుర్తుపెట్టుకో, కామెడీ చెయ్యి కానీ ఎక్కడితో ఆపేయాలో అక్కడితోనే ఆపేయి అని అంటారనమాట. ఆడియన్స్ ఎప్పటికీ నీ పక్కనే ఉంటారు, నువ్వు ఎప్పుడు ఇలానే కామెడీ చెయ్యి కానీ నువ్వు ఎక్కడితో ఆపేయాలో అక్కడితోనే ఆపే అని చెప్పి చెప్పడం జరుగుతుందనమాట. అది ఆలోచించుకొని కామెడీ చెయ్యి అని అంటారు ఇమ్మాన్యుయల్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ, డన్ అని చెప్పి నిజంగా ఒక మనిషికి తను తప్పు చూపిస్తే అది తెలుసుకొని మన ఇమ్మాన్యుయల్ లాగా అది యాక్సెప్ట్ చేయగలగాలండి. నిజంగా అక్కడైతే ఇమ్మాన్యుయల్ గ్రేట్ అనిపించారు. నెక్స్ట్ నాగార్జున సార్ అసలు మాస్క్ మ్యాన్ పిలవకుండానే ఇలా చేతెత్తేస్తున్నాడు అనమాట. అప్పిక తొత్త తాగదు కదా ఎక్కడనే. కెనై సార్ అనుకుంటాను, కెనై సార్, నాగ్ సార్, ఎస్ అని నాగ్ సార్ అనడం జరుగుతుంది అనమాట. మాస్క్ మ్యాన్ కొన్ని సంవత్సరాల నుంచి డిప్రెషన్లో ఉన్న నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం. ఒక మనిషిని కాన్ఫిడెంట్ ఇచ్చేది హెయిర్. బిగ్ బాస్ మీద ఉన్న ఇష్టంతో అగ్ని పరీక్షలో నేను అరుగుండు కూడా చేయించుకున్నా. షో మొత్తం అలా అన్నా సరే ఉన్నాను. అలాగే బిగ్ బాస్లో గుండుతో ఉండమంటే కూడా ఉంటా అన్నాను. సో అన్నాను. చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. అయితే హరీష్ అంటాడు అనమాట, చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తారు ఇమ్మాన్యుయల్ గారు, నాకు కూడా ఎంటర్టైన్మెంట్ అంటే చాలా సరదా, కానీ అది నా మీదే చేస్తే మాత్రం నేను
చేయించుకోను, సరదాకి కూడా ఒక హద్దు ఉంటుంది, నిజంగా అతను రియలైజ్ అయితే అంతగానం వాదించకూడదు, తల దించుకొని వెళ్ళిపోవాలి, అంతే సార్, సింపుల్ అని అంటాడు. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాలండి. యాక్చువల్లీ ఆ రోజు రియలైజ్ అయ్యాడు, చాలాసార్లు సారీ అన్న ఈ మాస్క్ మ్యాన్ అనేది యాక్సెప్ట్ చేయలేదు. నువ్వు తప్పు చేసావు అంతే, ఇప్పుడు ఏంటది అన్నారేమో, తప్పు చేసావు అంతే, మేము అసలు యాక్సెప్టే చేయను అన్నట్టుగా అంటాడనమాట. నిజంగా అక్కడ ఆ టైంలో కానీ మాస్క్ మ్యాన్ ఓకే సార్ సారీ అని ఒక్క మాట అనుంటే అతను ఇంకా బ్యాడ్ అయిపోబోతుంది అనమాట. వినిపించుకోవట్లేదు, ఇంకా బాధిస్తున్నాడు, ఇంకా ఆర్గ్యూ చేస్తున్నాడు అనమాట. ఆర్గ్యూ చేసేసరికి అప్పుడు నాగార్జున గారు అంటారు, హరిత హరీష్ ఇమ్మాన్యుయల్ బోర్డర్స్ కట్ చేశారని మీరు అంటున్నారు, ఆ బోర్డర్స్లో మీరున్నారా? అర్థమైందండి. హరిత హరీష్ ఇమ్మాన్యుయల్ బార్డర్స్ క్రాస్ చేశాడు అని మీరు అంటున్నారా, బార్డర్స్లో మరి మీరు ఉన్నారా అని క్వశ్చన్ చేస్తారు హరీష్. ఉన్నా సార్ అంటాడనమాట నాగార్జున గారు. ఓకే, లెట్ మీ ఆస్క్ ద హోమ్. గుండ్ అంకుల్ అనే పదం ఒకరికి డిప్రెషన్లోకి తీసుకువెళ్తే రెడ్ ఫ్లవర్ అనే పదం ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది? గుండ్ అంకుల్ అనే పదం ఎంత డిప్రెషన్లో తీసుకెళ్తే మరి రెడ్ ఫ్లవర్ అనే పదం ఎంత ఎఫెక్ట్? మీరు ఆర్గ్యూ చేయడం వల్ల, ఎందుకంటే ఆ మనిషి రియలైజ్ అవ్వట్లేదు, ఈ మనిషిని కరెక్ట్ చేయాలని నాగ్ సార్ అనుకుంటున్నారు, అందుకు మళ్ళీ ఈ మాట అనాల్సి వచ్చింది. అప్పుడు నాగ్ సార్ అడుగుతారు, కళ్యాణ్ రెడ్ ఫ్లవర్ ఎందుకు వాడతారో తెలుసా అని అంటారనమాట. సార్ అదైతే రాంగేనండి, అట్లా అనకూడదు అని కళ్యాణ్ అంటాడు. నెక్స్ట్ మర్యాద మనీష్, నాకు కాంటెస్ట్ అయితే గుర్తు రావట్లేదు, కానీ ఒకసారి విన్నాను హరీష్ అనడము అని మర్యాద మనీష్ అంటాడు అనమాట. సో అప్పుడు నాగ్ సార్ ఏం చేస్తారంటే, హరీష్ ఇంకా రియలైజ్ అవ్వదు కదా, ఓకే కాంటెస్ట్ గుర్తులేదు కదా, వీడియో ప్లే చేస్తానని చెప్పి వీడియో ప్లే చేస్తారు. అయితే ఆ వీడియోలో చాలా క్లియర్గా ఉంది, ఫస్ట్ వాళ్ళంతా కూడా ప్రియా అండ్ ఇమాన్యుయల్ మాట్లాడుకుంటూ ఉంటే సమ్ టాపిక్ కోసము హరీష్ అంటాడు, హరిత హరీష్ ఏమంటాడు, రెడ్ ఫ్లవర్ అని చెప్పి, రెడ్ ఫ్లవర్స్కి అని చెప్పి ఇమాన్యుయల్ని అంటాడు అనమాట. ఇతను కమేడియన్ కదా, వెంటనే అది వెలిగి వెంటనే అంటాడు, దానికి రివర్స్ కౌంటర్ డైలాగే వేస్తాడు, ఓకే గుడ్ అంకిల్ లవ్ యూ అని అంటాడు అనమాట. అంతేనండి, అంతకుమించి ఎందుకంటే ఒకరిని అనొద్దు, అనిపించుకోవద్దు. ఇతను రెడ్ ఫ్లవర్ అని ఇమ్మాన్యుయల్ అనకపోతే గుడ్ అంకుల్ అని ఎందుకు అంటాడు? ఇక్కడ ఇది నోట్ దిస్ పాయింట్. కానీ ఇలా టాపిక్లు ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే అంతకుముందే స్కిట్ చేసేటప్పుడు 2 సార్లు ఇమ్మాన్యుయల్ అన్నాడట గుడ్ అంకుల్ అని స్కిట్ టైంలో కూడానే. దానికే కదా చెప్పాడు, నేను ప్రియాని కూడా ఆంటీ అన్నాను అని. ఇక్కడ విషయం ఏంటంటే నిజమే, గుండ్ అంకుల్ అని అనడం కూడా ఇమాన్యుయల్ది కూడా తప్పే. ఇక్కడ రెడ్ ఫ్లవర్ అని అన్నాను కాబట్టి గుండ్ అంకుల్ అంటే కరెక్ట్, కానీ ముందు కూడా అన్నాడు కదా అతను, అది చెప్తున్నాడు కదా. సో నాకు అనిపించింది జెన్యున్ రివ్యూ. ఇక్కడైతే తప్పు, నువ్వు రెడ్ ఫ్లవర్ అని కూడా ఎందుకు అన్నాడు? హరీష్ ఉడుకుపోయాడు, ముందు ఆల్రెడీ 2 సార్లు గుండ్ అంకుల్ అని అన్నాడు కాబట్టి సమయం దొరికింది కాబట్టి అడ్డుగోలుగా మధ్యలో వెళ్ళిపోయి ఇన్వాల్వ్ అయిపోయి అది గజ్జి తీర్చుకోవడానికి అని చెప్పి రెడ్ ఫ్లవర్ అని అన్నాడు అని నాకైతే అనిపించింది. మరి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో హరీష్ అంటాడు, నాకేమీ అది వీడియో చూసిన తప్పు అనిపించలేదు సార్ అని అంటాడు అనమాట. అంత వీడియో చూసిన తర్వాత కూడా తప్పు అనిపించలేదు అని అంటాడు. నాకు సార్ హరిత హరీష్ నేను నిన్ను అడగలేదు, నిజంగానే అడగకుండానే అనేస్తాడనమాట నాకు తప్పు అనిపించలేదు అని. హరీష్ పొగరుగా, సార్ నిజంగా ఎంత పొగరంటే హరీష్కి అసలు టన్నుల కొద్ది ఉంది, ఇంత పొగరు ఎవరికన్నా ఉంటుందా అని అది చూసినంతసేపు నాకు అనిపించింది. అప్పుడు మళ్ళీ నాగార్జున సార్ అంటారు, కళ్యాణ్ కాంటెక్స్ట్ చూసావు కదా, నీకు ఏమనిపించింది? హరీష్ అంటే ఇమ్మాన్యుయల్ అని అన్నాడు అని చెప్పి కళ్యాణ్ అంటాడు. సార్ హరీష్ అంటేనే ఇమ్మాన్యుయల్ అన్నాడు అని అంటాడు మనీష్ కూడా ఇది తప్పేసారు, ఇట్లా అనకూడదు మనీష్ అంటాడు. బన్నీ కూడా తప్పేశారని అంటాడు. అప్పుడు నాగార్జున సార్ శ్రీజ అంటే, అప్పుడు శ్రీజ అనిద్ది అనమాట. శ్రీజ మరి నువ్వు చెప్పు అని లేపుతాడు. శ్రీజ అంటది, అంటే సార్ ఇద్దరి మధ్య ర్యాపో ఉంటే అదేం తప్పు కాదు, ఈయన రెడ్ ఫ్లవర్ అంటుంది, దానికి కౌంటర్ డైలాగ్గా
గుడ్ అంకుల్ అనేది తప్పు కాదు, కాకపోతే ఆ ర్యాప్ వీళ్ళు తీసుకోలేదు కాబట్టి అదైతే మరి తప్పే సార్ అని చెప్పి శ్రీజ అంటే, నాకైతే ఇక్కడ శ్రీజ చెప్పింది కూడా కరెక్టే. ఎందుకంటే సరదా సరదా మాటల్లో ఫ్రెండ్స్ మధ్య అనుకోవడం తప్పేం లేదు. ఒక రకంగాని ఇండైరెక్ట్గా మాస్క్ మ్యాన్కి సపోర్ట్ చేసిందా అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు అనిపించింది, చేసినట్టే. అప్పుడు నాగసార్ అంటే రెడ్ ఫ్లవర్ అంటే తప్పు కాదు అని చెప్పి మళ్ళీ నాగసార్ అంటారు. అప్పుడు సంజనాకి ఎందుకు కూర్చొని నో సార్ చాలా తప్పు అని అంటాడు. అప్పుడు హరీష్ సీరియస్ ఆవిడ కింద కూర్చొని అంటారు, ఈవిడికి ఆగదు కదా తొత్తదా, నువ్వు సార్ చాలా తప్పు అని కూర్చొని అంటే హరీష్ వెంటనే ఆవిడ వైపు తిరిగిపోయి, ఏంటంటే అక్కడ హోస్ట్ ఉన్నారు, మనం రెస్పెక్ట్ చేయాలి, మన టర్మ్ వచ్చేంత వరకు ఆగుదాం, ఇంత కూడా కామన్ సెన్స్ లేదండి హరీష్కి అయితే. సీరియస్గా ఆవిడ వైపు తిరిగి, ఇంక మీరే నిజాలు మాట్లాడతారు, మీ దగ్గరే వినాలి మేము, నిజంగా మీరే అంటే ముందు ఆవిడ గుడ్డు దొంగతనం ఆ సందర్భం మీరే మాట్లాడతారు, నిజాలు మీలాంటి వాళ్ళ దగ్గర వినాలి అన్న వర్షంలో అంటాడు అనమాట నాగార్జున సార్. హరీష్ అని నిజంగా ఆయన పేషెన్స్ నిజంగా నేనైతే ఒక్కటి వీకేదాన్ని అనమాట హరీష్ని. హరీష్ వెయిట్ వీ విల్ అడ్రస్ అంటే మేము అన్నీ కూడా నోటీస్ చేస్తాము, నువ్వు వెయిట్ చెయ్యి, ఎవ్రీథింగ్ ప్రతిదానికి నువ్వు బర్స్ట్ అవ్వద్దు అని చెప్పి నాకు సార్ అంటారు. హరీష్ బల్లి కోపంగా హౌస్ అని అంటాడు అనమాట. అప్పుడు నాగార్జున గారు హరీష్ యు ఆర్ డన్ అని చెప్పి అంటారు. అప్పుడు హరీష్ అంటాడు, సార్ నా ఇంటెంట్ అది కాదు, నేను ఎవరిని బాడీ షేమింగ్లో మాట్లాడను, ఏం మాట్లాడానో ఆ ఫ్లోలో నిజంగా నా ఉద్దేశం అయితే మాత్రం అది కాదు, బట్ అలా పోర్ట్రేట్ అయితే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. అప్పుడు కూడా హరీష్ చేసి నిజంగా అతను తప్పు, నిజంగా నేను ఆ ఉద్దేశంతో అనలేదు, ఆ ఫ్లోలో ఏమనేసానో కూడా నాకు తెలియదు అని నిజంగా ఇక్కడ అనిపించింది. నేను ఎవరి మాట విన్నో కోపం వస్తే కొడతాను, నేను సీతయ్యని అని చెప్పుకునే హరీష్ అట్లీస్ట్ చిన్న మార్పు కలిగిందా అని నాకు అనిపించింది. తను నన్ను కరెక్ట్ చేసుకుని ఆ సారీ ఏదో ఇమ్మాన్యుయల్కి స్టార్టింగ్లోనే సారీ సార్ అని అతను కాకుండా ఇమ్మాన్యుయల్ చెప్పుంటే ఇంకా చాలా బాగుండేది. సో అప్పుడు నాగార్జున గారు అప్పుడు అతని ఉద్దేశం అది కాదు అని చెప్పి నాగార్జున సార్ అంటారనమాట. హరీష్ స్కిట్ చేస్తున్నప్పుడు 2-3 సార్లు అన్నాడు సార్, అయితే కరెక్టేనండి అది. ఇప్పుడు రెడ్ ఫ్లవర్ అన్నది గుండె అంకుల్ అంటే ఓకే, కానీ అంతకుముందు అన్నాడు కదా, మరి ఇమ్మాన్యుయల్ కూడా తప్పే కదా. నువ్వు ఎందుకంటే మన బాడీలో మనకి ఏదైనా ఒక బాడీ షేమింగ్ చేసినా ఏదన్నా అంటే మనకే కూడా మండిద్ది. మరి ఆయన ఏ సెన్స్లో అన్నది, ఎందుకంటే ఇక్కడ ఒకటేనండి, ఇమ్మాన్యుయల్ మాట్లాడే మాట ఎవరికి హట్టింగ్గా ఉండట్లేదు కాబట్టి అది మనం తప్పుగా ప్రొజెక్ట్ అయ్యలేదు. ఇతను కరెక్ట్ మాట్లాడినా అది ఒక భూత పదంలాగా అదేదో తప్పులాగా అనిపిస్తుంది, నాకైతే అలాగే అర్థమైంది. మరి మీకేం అర్థమైందో కామెంట్లో తెలియజేయండి. నాగార్జున సార్ మళ్ళీ సరే అయితే 2-3 సార్లు అన్నాడని అంటున్నావు కదా, అలా అన్నాడని చెప్పి నువ్వు రెడ్ ఫ్లవర్ అని అనేస్తావా అని చెప్పి నాగార్జున సార్ అన్నారు. హరీష్ లేదు సార్ నా ఇంటెన్షన్ అది కాదు అని చెప్పి మళ్ళీ అంటాడు. నాగ సార్ ప్రియాకి ఇమ్మాన్యుయల్కి మధ్య జరిగే కన్వర్జేషన్లో నీ స్టేట్మెంట్ ఎవరు అడిగారు నిన్ను అని కోపంగానే అంటారు. నువ్వు ఇన్వాల్వ్ అవ్వడం తప్పు కదా, రెడ్ ఫ్లవర్ అనడం కూడా తప్పే కదా అని నాగార్జున సార్ అంటారనమాట. దానికి హరీష్ రైట్ సార్, అబ్సల్యూట్లీ రాంగ్ సార్ అని ఒప్పుకుంటాడు అనమాట. ఓకే సార్ రైట్ సార్, అబ్సల్యూట్లీ రాంగ్ అంటాడే కానీ ఎక్కడ పశ్చాత్తాపం కానీ వెళ్ళి ఇమ్మాన్యుయల్ సారీ సార్ అనడం కానీ ఆ మొహంలో నవ్వు కానీ ఏమీ ఉండదు. వీళ్ళందరూ నన్ను అనేస్తున్నారు అన్న సెన్స్ తప్ప ఇంత కూడా కామన్ సెన్స్ లేదు అని అనిపించింది హరీష్కి. ఓకే నాగార్జున గారు గుండొంగులకి సారీ చెప్పినప్పుడు రెడ్ ఫ్లవర్కి సారీ చెప్పాలి కదా అంటే ఆల్రెడీ ముందు ఇమ్మాన్యుయల్ని లేపుతాడు, ఇమ్మాన్యుయల్తో సారీ చెప్పేస్తాడనమాట. గుండంకుల్ అని అనడం తప్పే కదా, నువ్వు అట్లా అనొద్దు కదా అని చెప్తే సారీ సార్ నేను అప్పుడు చాలాసార్లు మళ్ళీ సారీ అని చెప్పి ఈ స్టేజ్ మీద చెప్పేస్తారు. అది నిజంగా చాలా పెద్ద ఎలివేషన్ హరీష్కి. ఇమ్మాన్యుయల్తో సారీ చెప్పించాడంటే మళ్ళీ ఆయన ఇమ్మాన్యుయల్ ఫ్యూచర్ ఎఫెక్ట్ అవ్వకూడదు కాబట్టి, కమేడియన్స్ కాబట్టి వాళ్ళకి ఆ వర్డ్స్ కామన్ కాబట్టి ఏదో కరెక్షన్ చేస్తున్నది. కానీ ఈ హరీష్ ఈగో సాటిస్ఫై అవ్వడానికి ముందే సారీ చెప్పించాడు కదా, ఇంకేం కావాలి తింగర్ మొహం కాకపోతేని. సరే ఈ ఫ్లవర్కి రెడ్ ఫ్లవర్కి కూడా సారీ చెప్పు అని అంటే
నాగార్జున గారు అప్పుడు హరీష్ అంటాడు, చెప్పాలి కదా, హరీష్ నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అంటే, సార్ ప్లీజ్ సార్ చెప్పండి. నువ్వు అన్న పదానికి ఏ ఇంటెన్షన్ లేదు అంటే నెక్స్ట్ 7 days నిన్ను రెడ్ ఫ్లవర్ అని హౌస్ మేట్ అందరినీ పిలవమంటావా అంటే హరీష్ అంటాడు, పిలవద్దు సార్, ఐ విల్ అగ్రీ విత్ యూ అని చెప్పి నేను విభేదించట్లేదు అని చెప్తాడు అనమాట హరీష్. అప్పుడు నాగార్జున సార్ అంటారు, అంటే తప్పు చేసా అని ఒప్పుకుంటున్నావు. హరీష్ అంటాడు, అంతే కదా సార్ అంటే ఇలా అంటూ కోపంగానే అంటాడు. అప్పుడు నాగార్జున సార్ అంటాడు, హరీష్ నాకు నువ్వంటే యాక్చువల్లీ ఆ టైంలో ఇంకా ఇమ్మాన్యుయల్కి సారీ చెప్పేనట్టున్నాడు, మరి చెప్పాడో లేదో నేనైతే సరిగ్గా చూడలేదు, చెప్పే ఉంటాడులేండి మోస్ట్లీ, చెప్పలేదేమో అని డౌట్. ఓకే, నెక్స్ట్ వెంటనే అంటాడనమాట, ఎవరో నాగార్జున సార్ అంటారు, హరీష్ నువ్వంటే నాకు చాలా గౌరవం, స్టేజ్ మీద హరీష్ అని ఎందుకు అని అడిగితే సీతారాముడిలాగా అని చెప్పినప్పుడు నీ మీద చాలా గౌరవం పెట్టుకున్నాను. హరీష్ నేను ఆడపిల్లలంటే నీకు చాలా గౌరవం ఉంది అని అనుకున్నాను ఈ వీడియో చూసే వరకు అని నాగార్జున గారు అంటారు. అప్పుడు బిగ్ బాస్ వీడియో ప్లే చేస్తాడనమాట, వీడియో చూస్తారు. ఆ వీడియోలో ఏముంటుందంటే యాక్చువల్లీ ఇక్కడ ఇమ్మాన్యుయల్ది కూడా తప్పేనండి, మీరు చాలా జాగ్రత్తగా పిన్ టు పిన్ ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళిద్దరికీ కూడా ముందు రోజు ఇష్యూ అయినప్పుడు నామినేషన్ టైంలో చాలా ఏడుస్తుంది అనమాట తనూజ, ఇది అన్న మాటకి నీ బిహేవియర్ అన్న మాటకి ఏడుస్తుంది కదా, మనం అది కూడా వీడియో చేస్తే అప్పుడు లోపలికి వెళ్ళి చాలా బాగా వచ్చే ఇమ్మాన్యుయల్ వచ్చి ఒక మాట అంటాడు, ఆడపిల్లను కాబట్టి అలా అనేయగలిగాడు, మనల్ని అయితే అంటాడా, నన్ను అంటే నేను ఊరుకుంటానా అని అంటాడు. యాక్చువల్లీ ఎవరికైనా సాఫ్ట్ కార్నర్ ఉంటుందండి, ఎక్కువ తక్కువ అని కాదు, లేడీస్ అంటే కొంచెం ఎలాగన్నా సరే కొంచెం ప్రేమ అన్నమాట, అది ఇమ్మాన్యుయల్ ప్రేమ అంతే, కాకపోతే అది మరి తక్కువ ఎక్కువ అన్న సెన్స్ వచ్చినప్పుడు మరి ఇతనంటేనే కదా. అప్పుడు ఆ మాటకి ఆ రోజు మిడ్ నైట్ మాట్లాడుకుంటారనమాట హరీష్ అండ్ ఇంకా ప్రియా వాళ్ళు పర్సనల్గా వెళ్తే ఊరుకో చాలా సీరియస్గా, నాకు ఇప్పుడు ఇతని కోసం మాట్లాడితే ఫేసే సీరియస్గా పెట్టాలి, మనకేమో రాదు, వాళ్ళు పర్సనల్గా వెళ్తే ఊరుకోదు, ఆడవాళ్ళతో అయితేనే మాట్లాడతాడా అని అన్నాడు కదా ఆ మనిషి అంటే ప్రియా వెంటనే ఇమ్మాన్యుయలా అని అంటుంది, జరిగింది అదే టాపిక్. హరీష్, తనూజ, ఇమ్మాన్యుయల్, భరణి, నాకు తెలియలేదు ఎన్నాళ్ళలోని, ఒక అమ్మాయి 2 అబ్బాయిలతో ఫైట్ చేశా అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది నేను 3 అమ్మాయిలతో ఫైట్ చేశాను అని చెప్పి గాట్ ఇట్ అని చెప్పి ఆ వీడియోలో ఉంటుంది అనమాట. ఇదే పాయింట్ రేపు సండే వస్తే నేను మాట్లాడతాను అని చెప్పి ఆ వీడియో అక్కడితో క్లోజ్ అవుతుంది. అప్పుడు నాగార్జున సార్ ఓకే మాట్లాడు హరీష్ అని అంటాడు అనమాట. అప్పుడు మాస్క్ మ్యాన్ హరీష్ అంటాడు, సార్ టాస్ జరుగుతున్నప్పుడు ఆడవాళ్ళతోనైతేనే మాట్లాడతాడు అని ఇమ్మాన్యుయల్ అంటాడు. అంటే నాగార్జున గారు, శ్రీజ వీడియో చూసావు కదా నీకేం అర్థమైంది అని చెప్పి అంటాడనమాట. శ్రీజ, నాకు ఎక్కడో ఆడవాళ్ళని తక్కువ చేస్తున్నట్టు అర్థమైంది సార్, కానీ ఇలా అనుకోంటే అప్పుడు మధ్యలోనే శ్రీజ మాట్లాడుతుంది కానీ హరీష్ ఎంటర్ అయిపోతాడు. శ్రీజ నీకు అన్నీ సగం సగమే అర్థమవుతాయి, ఏం మాట్లాడినా పొటాటో వేపుడు కూరలాగే బంగాళదుంప కూర అన్నట్టు ఉంటుంది నీ మాటలన్నీ అంటే. ఒక పక్కన నాగసార్ స్టేజ్ మీద హరీష్ అని మధ్యలో అంటూనే ఉంటాడు, వినిపించుకోడు కదా. అప్పుడు మళ్ళీ హరీష్ శ్రీజతో సగం నాలెడ్జ్తోనే మాట్లాడుతున్నావు, ఇందాక కూడా అలాగే మాట్లాడావు అంటాడు. నిజానికంటే ఇందాకంటే ఏంటి, రెడ్ ఫ్లవర్ విషయంలో శ్రీజ కరెక్ట్గానే పాపం అమ్మాయి ఎప్పుడు కూడా మనం అగ్నిపరీక్ష షో నుంచి కూడా చూస్తున్నాం, ఉన్నది ఉన్నట్టే చెప్తుంది. ఇంత మూర్ఖ అన్నట్టు ఉన్నాడు అనమాట. హరీష్కి అసలు బుర్ర పని చేస్తుందో పని చేయట్లేదో కూడా అర్థమవుతలేదు. నాగార్జున సార్ అంటారు, హరీష్ అని చెప్పి చాలా కోపంగా అరుస్తాడండి. ఇంత కోపంగా ఆయన ఎప్పుడూ చూడలేదు నేను ఈ 8 సీజన్ల నుంచి. కీప్ వైట్ లెట్ ఐ టాక్ అని అంటే నాగార్జున సార్ అంటారు, ప్రియా నీకేమర్థమైంది అంటే తప్పే సార్, నేను మాట్లాడలేదు కాబట్టి నాది తప్పే సార్ అని కూర్చుంటారు అనమాట. సృష్టిని అడుగుతారు, సృష్టి నీకేమర్థమైందంటే సార్ తప్పే సార్ అంటారు. నాగార్జున సార్, మీకు ఎవరికైనా హరీష్ మాట్లాడిన తప్పు అని అనిపిస్తే చేతులు ఎత్తండి అని అంటారు.
హౌస్లో ఇది మాత్రం ఎక్స్ట్రాడినరీ అండి. హౌస్లో ఉన్న వాళ్ళు అందరూ ఎత్తుతారు, ఒక్క రీతు తప్ప. రీతు మాత్రం చెయ్యి ఎత్తదు. అప్పుడు రీతు, అమ్మ రీతు లే అని చెప్పి నాగార్జున సార్ అంటే, సార్ అతను వీడియోలో అలా మాట్లాడాడు కానీ ఆయన నాతో డిస్కస్ చేశారు. ఆయన ఎందుకంటే ఇది నిజమండి, నేను కూడా చూసాను ఆ రోజు మిడ్నైట్ లైవ్. ఎందుకంటే మనం ఓ పక్క నుంచి హరీష్ మూర్ఖుడు అది ఇది అని అనుకున్న సాఫ్ట్గా మాట్లాడుతున్నాడు కాబట్టి ఇమ్మాన్యుయల్ కరెక్ట్ అనుకుంటున్నాం. అదే వర్డ్స్ హార్ష్గా చెప్తున్నాడు కాబట్టి ఇతను రాంగ్ లాగా కనబడుతుంది మనకి. అంతే తప్ప ఆ రోజు నిజంగా నైట్ అంటాడు, ప్రియాతో కూడా అంటాడు ఏమని, నాకు లేడీస్ అంటే చాలా స్ట్రాంగ్, చాలా రెస్పెక్ట్ ఉంది. సో వీళ్ళేమో ఆడవాళ్ళు, అది ఆడవాళ్ళని అయితే నువ్వు అలా మాట్లాడుతున్నావు, మగవాళ్ళతో అయితే ఇలా మాట్లాడతామని తక్కువ చేస్తున్నారు. ఆడవాళ్ళు ఎందులో తక్కువ, ఆడవాళ్ళు స్ట్రాంగే కదా అని రీతితో అంటాడు, ప్రియాతో కూడా అంటాడు. కాకపోతే ఇందాక ప్రియా మర్చిపోయింది, మళ్ళీ నెక్స్ట్ టైం చెప్తుంది అమ్మాయి కూడా. సో అని చెప్పి నిజంగా హౌస్ అంతా గొర్రెద్దు సార్. ఎందుకంటే ఆ స్టేజ్ మీద నాగార్జున సార్ ఏమన్నా మరి అదే కరెక్ట్, అందరూ కూడా అవును సార్ వేస్తారు అంటారు. కానీ రీతు మాత్రం స్టాండ్ తీసుకుందండి. అసలు నిజంగా రీతుకైతే మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఆమె తీసుకున్న స్టాండ్ మీద ఆమె నిలబడింది అని నాకు అనిపించింది, గ్రేట్ అనిపించింది. హరీష్ సార్ అబ్సల్యూట్లీ కరెక్ట్ సార్, అతనికి ఏదో ఊపిరి పోసినట్టు అయిందనమాట. నేను క్వశ్చన్ చేస్తున్నా, నేను ముగ్గురు ఆడవాళ్ళతో మాట్లాడుతున్నానా అని క్వశ్చన్ చేస్తున్నాను సార్ అని అంటాడు. నాకు సార్ కోపంగా మళ్ళీ వీడియో ప్లే చేపిస్తాడనమాట ఆఫ్టర్ వీడియో. అది ప్రశ్నించడమా లేక అర్థమైంది అని స్టేట్మెంటా, ఏంటి ప్రియా నీకేం అర్థమైంది అని అడిగితే అప్పుడు ప్రియా మళ్ళీ చెప్తారు, సార్ నాకు గుర్తున్నంత వరకు ఆ రోజు నేను చెప్పాను, ఆ క్వశ్చన్ చేశాను ఆయన్ని, మీరు అలా అనడం తప్పు సార్, అమ్మాయిలు అబ్బాయిలు అని అనడం అని అంటే అప్పుడు ఆయన అన్నారు, లేదు అమ్మాయిలు అంటే చాలా స్ట్రాంగ్, సో అబ్బాయిలతో పాటు ఈక్వలే కదా, మీరు ఈక్వల్ కాదా అని చెప్పి క్వశ్చన్ చేస్తారు. సో ఆయన సెన్స్ అయితే అదే, కానీ అతని భావం కరెక్టే, భాష కరెక్ట్ కాదు. నిజంగా ప్రియాకు కూడా ఇక్కడ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నిజమండి పాపం మాస్క్ మ్యాన్కి ఏమీ లేదు, సంజన కోసం కానీ లేడీస్ని కానీ చాలా రెస్పెక్ట్ చేస్తాడు, చాలా గౌరవం చేస్తాడు. కానీ ఒక పాయింట్లో కోపంలో మాటలు తుల్లేస్తున్నాడు. చెప్పాడు కదా మనుషులు దూరంగా ఉంటానని, నవ్వుతూ చెప్తుంది కరెక్ట్ అయిపోయి. మరి ఇమ్మాన్యుయల్ రెడ్ ఫ్లవర్ కంటే కూడా ముందు 2 సార్లు అన్నాడు కదా, అది నాకు సార్కి తెలుసు, బిగ్ బాస్ టీమ్కి తెలుసు. ఎందుకు ప్రొజెక్ట్ చేస్తున్నారు కామన్ మ్యాన్ అంటే కూడా మనం అది చివరిలో మాట్లాడుకుందాం, మళ్ళీ ఫ్లో మిస్ అయిపోయింది అని చెప్పి అప్పుడు నాకు అంటారు, మరి ప్రియా నువ్వు క్వశ్చన్ చేయవు కదా, ఎందుకు చేసావు మరి. నిజంగా నాకు సార్ ఎంత గ్రేటో చూడండి. ఇక్కడ ఎవరిది తప్పు అనేది కూడా ఆడియన్స్కి చూపించాలి, ఎవరేంటి అనేది కూడా చూపించాలి అనేది నాకు సార్ ఇంటెన్షను. సో నాకు సార్ కానీ అందరూ సమానమేనండి. మరి ఎందుకు క్వశ్చన్ చేసాం మరి, అది స్టేట్మెంట్ అని అడుగుతారు ప్రియా. హరీష్ భావం కరెక్టే సార్, భాష రాంగు, ఏదైనా మీరు అమ్మాయిలు అబ్బాయిలు అంటే రాంగే కదా అంటే అప్పుడు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, అమ్మాయిలు స్ట్రాంగే కదా, ఇద్దరూ ఈక్వలే కదా, అయితే నువ్వేమనుకుంటున్నావు అమ్మాయిలు తక్కువ అని అన్నారు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. అది ఇందాక మనం అనుకున్నదే. అప్పుడు నాగార్జున గారు అది కింద నుంచే సంజన కూర్చొని, సార్ తప్పు సార్ ఎవరో సంజన ప్రతి దాంట్లో దూరిపోద్ది కదా, సంజన నాగార్జున సార్ ఛాన్స్ ఇచ్చారు, టెల్ మీ అంటారు. సంజన అంటుంది, నాకు ఈ వీడియోలో అర్థమయ్యింది అమ్మాయిల్ని డీగ్రేడ్ చేసి మాట్లాడుతున్నారు, తను ఎంత పవర్ఫుల్ ఉన్నారు అంటే అమ్మాయిలు తనని క్వశ్చన్ చేయొద్దు, అమ్మాయిలేమో ఇక్కడ ఉంటారు, అబ్బాయిలేమో అక్కడ ఉంటారు, పైన ఉన్నారు అనేది ఆయన ఉద్దేశం, అలాగే చూస్తాడు. రెండోది భరణి అండ్ ఇమ్మాన్యుయల్ని అలా అనడం తప్పు అని అంటే మధ్యలో మళ్ళీ హరీష్ ఎంటర్ అయిపోతాడు అనమాట. సార్ క్లియర్గా క్యారెక్టర్ అసోసియేషన్ చేసి రాంగ్గా నేరేటివ్ చేస్తున్నారు అని చెప్పి అంటాడు. చాలా తప్పు సార్ ఇది, ఇక్కడ చాలామంది అమ్మాయిలు ఉన్నారు, మీరు ఒక్కసారి అడగండి సార్ నేను ఎలా వాళ్ళతో మాట్లాడతాను, ఎలా బిహేవ్ చేస్తాను అని చెప్పి అంటే అప్పుడు మళ్ళీ సంజన ఎక్కడ స్టాప్ చేయదు మాట్లాడతాను. బర్నీ గారు ఇమ్మాన్యుయల్ని అయితే ఈ గ్రేడ్ చేసి మాట్లాడుతున్నారు, డి గ్రేడ్ కూడా కాదు, నాకు అర్థమైంది సార్ అని చెప్పి అంటారనమాట. ఆవిడ మహామేధావి, మాట పుట్టనే చెప్పచ్చు. అప్పుడు హరీష్
ఫ్యామిలీలో ట్రబుల్ మేకర్ చెప్తున్నారు. కౌంటర్ డైలాగ్స్ అలవాటు కదా, ఫ్యామిలీలో ట్రబుల్ మేకర్ చెప్తున్నారు నాగార్జున గారు. హౌస్లో అందరూ ఒకటే ఫీల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే అప్పుడు అందరిని అడుగుతారు, సో మరి దీనికి ఎంతమంది ఏకీభవిస్తారంటే అందరూ చేతులు ఎత్తుతారు, ఒక రీతు చౌదరి తప్ప. అయితే అప్పుడు అంటారు, అందరూ ఒకటే ఫీల్డ్లో ఉన్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నువ్వు అందరూ రాంగ్ అని, ఒక రీతి చౌదరి మాత్రం ఎత్తలేదంటే హరీష్ అంటే మిగతా అమ్మాయిలను అడిగాను సార్ అని అంటే హౌస్ మేట్స్ని అంటారు, ప్రశ్నించారా స్టేట్మెంట్ పాస్ చేశారా చెప్పండి అని నాగార్జున సార్ హౌస్ మేట్స్ని అడుగుతారు. హౌస్ మేట్స్ స్టేట్మెంటే పాస్ చేశారు సార్ అని చెప్పి చెప్తారు. స్టేట్మెంట్ పాస్ చేశారు అన్న వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి అని మళ్ళీ నాగ సార్ అంటారు. హౌస్ మేట్స్ అందరూ ఎత్తారు, కానీ అక్కడ కూడా రీతు ఎత్తదండి. నిజంగా గ్రేట్ రీతు అసలు. ఎందుకంటే మనం కూడా విన్నాం మిడ్ నైట్, ఎందుకంటే మీరు రివ్యూస్ వినండి, మిడ్ నైట్లో జరిగినవి కూడా మేము చెప్తూ ఉంటాము. మీరు చూడరు కాబట్టి తెలియదు. బిగ్ బాస్ ఏం చేస్తానంటే కొన్ని కట్ చేసి సరైన ఎడిట్స్ అనేది ఎపిసోడ్లో చూపించదు అనమాట. ఇది ఆ రోజు మిడ్ నైట్ విన్నాము. ఎందుకంటే అతను ఇంటెన్షన్ అయితే అది కాదండి, మరీ అంత తేడాగా ఏమి మాట్లాడారు. కాకపోతే ఆ రోజు చిన్న కుళ్ళిపోయాడు అనమాట, కెప్టెన్సీ టాస్క్లో కుళ్ళిపోతానంతో ఇంకా అట్లా. సో నాగ్ సార్ ఎవ్రీబడి అలాగే అర్థమైంది అందరికీ, ఒక రీతి తప్ప అని అంటారనమాట. హరిత హరీష్ అంటే మీరు ఇచ్చిన రీజన్కి చాలా గౌరవం ఉంది అని అంటాడనమాట. హరీష్ రాంగ్ నెరేటివ్ సెట్ చేస్తున్నారు సార్, మాట్లాడుతూనే ఉంటారనమాట. ఇంకా హరిత హరీష్ అని మాట్లాడుతూనంటే చాలా రాంగ్ నెరేటివ్ చేస్తున్నారు సార్ ఇలా అని అంటే నిజంగా అప్పుడు నాగార్జున సార్కి ఎంత కోపం వస్తుందంటే, ఎవరు రాంగ్ నెరేటివ్ చేస్తున్నారు చాలా సీరియస్గా, ఎవరు చేస్తున్నారు రాంగ్ నెరేటివ్ అని అడుగుతారు హరిత హరీష్. ఆయన పాస్ చేసింది చాలా క్లియర్గా అమ్మాయి వైపు చూపిస్తారు అనమాట. మళ్ళీ సీరియస్గా అంటారు, ఎవరు ఏదో చెప్తా ఉంటే ఎవరు రాంగ్, మళ్ళీ నాగార్జున సార్ అయితే ఎవరు రాంగ్ నెరేటివ్గా సెట్ చేశారు అంటే, వీడియోలో 3 సార్లు అన్నావు నువ్వు అర్థమైంది అని. మీకు నేరేటివ్ అని ఎలా అర్థమైంది, హౌస్ మేట్స్ ఎలా అర్థమైంది, దాన్ని తప్పు పట్టలేదు. వాట్ దే సీ, వాట్ దే హియర్, వాట్ దే బిలీవ్. వాళ్ళు ఏం వింటారో ఏం చూస్తారో అదే నమ్ముతారు. మీకెందుకు రాంగ్ నేరేటివ్ అర్థమైంది, హౌస్ మేట్స్ అందరికీ అలా అర్థమైతే అని నాగార్జున సార్ మళ్ళీ అంటారు. ఇంకా నిజంగా నాగార్జున సార్ సీరియస్ చూస్తే నాకే భయం వేసింది. ఇంకా మనోడు వెంటనే మళ్ళీ స్టెప్ తీసుకుంటాను అనమాట. నిజంగా నేను ఎవ్వరి మాట వినను అని ఇతను బెండి తీసి కొమ్ములు ఎరగలిగిన వ్యక్తి నాగార్జున సారేనా అని నాకు అనిపించిందండి. మారుతాడు మనిషి, ఫస్ట్ వీకే కదా. నిజంగా హౌస్ నుంచి వెళ్ళేసరికి పరిపూర్ణ మనిషిలాగా అవుతాడు. అది కూడా బిగ్ బాస్ వాళ్ళ ఇంటెన్షను, నాకు కూడా అదే అర్థమైంది. ఆట బాగానే ఆడతాడు, మార్చాలి అనేది వాళ్ళ ఉద్దేశం అనమాట. అప్పుడు హరీష్ మళ్ళీ అంటాడు, ఇతను వాదన ఎక్కడ ఆడో లేదు సార్, ఈ కంటెస్ట్ ఒప్పుకుంటున్నావు, సంజన గారు కొత్త నేరేటివ్ చేస్తున్నారు కదా సార్ నన్ను అని మళ్ళీ అంటాడు అనమాట. అమ్మాయిలు ఇలాగా అబ్బాయిలు అలాగా అని, అమ్మాయిలేమో ఇలాగా అబ్బాయిలు అలాగా అని మాట్లాడుతున్నారు కదా సార్ అని చెప్పి ఎలిగేషన్ వేస్తాడు. నాగ్ సార్ అంటాడు, నువ్వు అన్న మాటల్లో ఆవిడకి అలా అర్థమైంది, అలా అన్నారు. ఎస్ కరెక్టే వీడియో, ఎందుకంటే ఈ కన్వర్జేషన్ ప్రియాతో అయింది, రీతితో అయింది, సంజనతో అవ్వలేదు కదా. వీడియోలో అందరికీ అలాగే అర్థమైంది. ఆ మిడ్ నైట్ షో చూడకపోతే మనకి అలాగే అర్థమవుతుంది, మీకు అలాగే అర్థమవుతుంది. సో సంజనది కూడా తప్పేం కాదు. అవి నాగార్జున గారు అంటారు, ఇమ్మాన్యుయల్ స్టేట్మెంట్ ఏంటి అంటే, హరీష్ అమ్మాయిలతోనే మాట్లాడతాడు, అమ్మాయిలతోనే పోట్లాడతాడు అని చెప్పి. నిజంగా గ్రేట్ నాగార్జున సార్, భలే తీస్తున్నారు పాయింట్లు. అమ్మాయిలతోనే మాట్లాడుతున్నాడు, అమ్మాయిలతోనే పోట్లాడుతుందంటే, ఇమ్మాన్యుయల్ నువ్వేమన్నావు పైకిలే అని చెప్పి నాగార్జున సార్ అంటారు. ఇమ్మాన్యుయల్ అమ్మాయిలని అంటే తిరిగి అనలేదు కాబట్టి అన్నాను సార్, మమ్మల్ని అంటే ఊరుకుంటామా అన్నా సంథింగ్ అలా అన్నాను అని అంటాడు అనమాట. మరి ఇది కరెక్టే కదా, అమ్మాయిలు అన్నారు అంటే ఊరుకుంటారు కాబట్టి అన్నా, మమ్మల్ని అంటే అతను సాఫ్ట్గా అన్నా సరే అమ్మాయిలు మెతక మనుషులు కాబట్టి ఊరుకుంటాం, మేము ఊరుకోం కదా అనే కదా అర్థము. అతను సీరియస్ చెప్తున్నాడు, ఇతను సాఫ్ట్గా చెప్తున్నాడు. అంటే ఒకటే మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది, ఏ మనిషినైనా ఎంత కోపం ఉన్నా ఏదైనా నవ్వుతూ చెప్తే అది ఒక రకంగా కన్వే అవుతుంది. కోపంగా చెప్తే ఇలాగే హరిత హరీష్ లాగే దొబ్బులు తినాలన్నమాట మనం. సో
తనుజ చాలా బాధపడ్డారు, అక్కడ నేను ఉన్నాను, అందుకే ఈ మాట అనాల్సి వచ్చింది అని ఇమ్మాన్యుయల్ అంటాడు. నాగార్జున సార్ స్టేట్మెంట్కి, ఇప్పుడు ఇమ్మాన్యుయల్ ఇచ్చిన స్టేట్మెంట్కి మీరు ఇచ్చిన స్టేట్మెంట్కి సంబంధం ఉందా అని మళ్ళీ కోపంగానే అంటారు హౌస్ మేట్స్. అని లేదు సార్ అని అంటారనమాట. ఈ స్టేట్మెంట్ వల్ల బర్నీ అండ్ ఇమ్మాన్యుయల్ ఆడవాళ్ళని మీరు అంటారా అని నాగార్జున సార్ మళ్ళీ అడుగుతారు హరీష్. నేను అనలేదని వాదిస్తాడనమాట. అక్కడ కూడా ఇమ్మాన్యుయల్ చెప్పింది అదే కదా సార్ అంటే, నిజమే అర్థమవుతుంది, ఇమ్మాన్యుయల్ చెప్పింది అదే, నేను అదే అంటున్నాను, కాకపోతే చెప్పే విధానం. ప్రియా అనింది కదా భావన కరెక్టే, భాష కరెక్ట్గా లేదని. తనుజతో ఫుడ్ ఇష్యూ చెప్తాడనమాట. అప్పుడు యాక్చువల్లీ ఇతను ఒక పూటే తింటాడు, ఆ ఫాస్టింగ్ అనేది అతనికి ఉందన్నమాట. అదొకటి నేను కొంచెమే తింటాను, ఎక్కువ తిన్ను అంటే మళ్ళీ 2 కప్పులు పెట్టేయమని చెప్తాడు. ఆల్రెడీ ఆ ఇష్యూ కోసం కూడా మనం మాట్లాడుకున్నాము. మీరు అలా చెప్తే ఎలాగా అని చెప్పి ఇప్పుడు చిరాగ్గానే పెట్టింది జయవంత్ తనుజ ఫేస్ అయితేని. ఆ ఇష్యూ కోసం చెప్తాడు, ఆల్రెడీ మీరు వినే ఉంటారు. నాగార్జున సార్ అంటారు ఏదైనా జరిగినప్పుడు ఎందుకు జరిగింది, ఇంటెన్షన్ ఏంటి అనేది ఆలోచించాలి. ఆ రోజున తన ఇంటెన్షన్ చాలా క్లియర్గా చెప్పింది, ఫుడ్ వేస్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు, సో కుకింగ్ మానిటర్ని ఎవరు అని అడుగుతారనమాట. హరీష్ అంటే ప్రియా అని అంటాడు. హరీష్ చెప్పా కదా సార్, నాగార్జున సార్ అంటారు మరి చెప్పావా తనకి అని అంటే చెప్పా కదా సార్ అంటాడు నాగార్జున సార్. వేస్ట్ అయిందా లేదా అని కాదు, చాలా చిరాగ్గా పెడతాడు అనమాట మొహం ఇక్కడ నాగార్జున సార్. వేస్ట్ అయిందా లేదా అని కాదు, నీకు ప్రాబ్లము తనుజతో ఉంటే మానిటర్ అయిన ప్రియాకి చెప్పావా లేదా అని అంటే హరీష్ అంటాడు చెప్పాను, అందరినీ పిలిచి ఆవిడ డిస్కషన్ ఇది నిజమేనండి చెప్పాడు. ఆవిడ ఫస్ట్ డేనే అందరినీ పిలిచి ఓనర్స్ అందరినీ పిలుద్దాము ఇలాగా అలాగా. ఆ రోజు మనకు కూడా ఏంటి వీడు ఓవర్ యాక్షన్ అని అనిపించింది తనుజ మనకు కూడా చూసే వాళ్ళకి. ప్రియా సార్ డిస్కస్ చేశాను అని అంటాడు. అప్పుడు నాగార్జున గారు డిడ్ యూ డిస్కస్ దెమ్ అని చెప్పి నాగార్జున సార్ అడుగుతారనమాట. ప్రియా అక్క 2 కప్స్ వేసి ఒకవేళ అన్నం మిగిలితే కూడా మేము రాత్రికి అదే తింటాము అని చెప్తుంది. అవును, అది కూడా మనం కూడా లైవ్లో చూసాము అలానే అంటుంది అనమాట. అయితే నాగార్జున గారు నువ్వు చెప్పినట్టు జరిగిందా లేదా అంటే ప్రియా జరిగింది సార్ అంటారు నాగార్జున గారు. అప్పుడు ప్రాబ్లం సాల్వ్ కదా ఇంకేముంది ఇందులోని అన్నట్టుగా అంటారు. ప్రియా సాల్వ్ అయింది కదా అని ప్రియా అంటుంది. నాగార్జున సాల్వ్ అయితే మరి డిస్కషన్ ఏంటి అంటున్నా అంటే అప్పుడు హరీష్ అంటాడు తనుజ మీద ఉన్న, అప్పుడు అంటారు డిస్కషన్ ఏంటి, హరీష్ తనుజ మీద ఉన్న కోపంతో బర్నీ అండ్ ఇమ్మాన్యుయల్ ఆడవాళ్ళు ఎలా అయ్యారు అని క్వశ్చన్ చేస్తారు హరీష్. మళ్ళీ వాదిస్తాడనమాట. అసలు కొంచెం కూడా హార్డ్, ఎదురుగా ఉన్నది పెద్ద హోస్ట్, మనం కామ్గా ఉండాలి దానికి అని లేదు, వాదన. నేను అలా అనలేదు సార్, నా ఉద్దేశం అది కాదు అని అంటే ఇంక ఏం చేయాలో తెలియక నాగార్జున గారు ఇంకా అదో రకమైన నవ్వుతో ఇంక స్టూడియోలో ఉన్న ఆడియన్స్ని అడుగుతారనమాట. ఇక్కడ లైవ్ చూసారు, ఇదంతా ఎపిసోడ్ చూసారు, అంతా చూసారు అని ఆడియన్స్తో మీకు ఏమనిపించింది అని చెప్పి ఆడియన్స్ని అడుగుతారు. ఆడియన్స్ ఒక అతను అంటాడు అనమాట, సార్ ఫ్లిప్ అవుతున్నట్టు అనిపించింది అని అంటాడు. హరీష్ అందరికీ మీ అందరికీ దండం, నిజంగా ఇదైతే ఓవర్ అండి. ఆడియన్స్ని ఓటు అడగాలి, హోస్ట్ని రెస్పెక్ట్ చేయాలి. ఇప్పుడు నాగార్జున సార్ మాట్లాడితే కోపంగా ఉంటే బిగ్ బాస్ చేతిలోనే ఉంటుంది అంతా. ఆడియన్స్ దండం పెట్టేసి హౌస్ మేట్ పెట్టేసి అందరూ పెడితే అతను ఎలా సర్వైవ్ అవుతాడు అందులోని. ఇదే మార్చాలి అని అనుకుంటున్నాడు బిగ్ బాస్, ఎందుకంటే అతని దగ్గర ఆట ఉంది కానీ మనుషులతో మెలగడం రావట్లేదు. నాగార్జున సార్ అయినా ఇదేంట్రా బాబు, నిజంగా నాగార్జున సార్ జీవితంలో ఇలాంటివి ఎంత మనుషులు చూసి ఉండరు, ఎక్కడ హోస్ట్గా వచ్చి ఇలాంటి వాళ్ళు భరిస్తున్నానా అని అనిపించి ఉండొచ్చు. నాగార్జున సార్ అంటారు ఎలా ఫ్లిప్ అవుతున్నాడు, నిజంగా ఇప్పుడు అదే సెలబ్రిటీస్ అయితే అలా వాదించరు, ఎందుకంటే వాళ్ళు అందులోనే ఉంటారు కాబట్టి నాకు అలా అనిపించింది. ఆడియన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఒక పాయింట్ అనుకుంటే ఆ పాయింట్ మీద ఉండట్లేదు, అది స్టిక్ అవ్వట్లేదు, అతను ఫ్లిప్ అవుతున్నట్టు అనిపిస్తుంది అని ఆడియన్స్ రిప్లై ఇస్తారు. నాగార్జున సార్ హరీష్ నేను ఇక్కడ ఉంది జస్ట్ కరెక్ట్ చేయడానికి, ఒక ఇష్యూ మాట్లాడుతున్నాను అంటే ఆడియన్స్ అది ఫీల్ అవుతున్నారు అని అర్థం. బయట వాళ్ళ ఫీలింగ్స్ మీకు చెప్పి మీరు బెటర్గా ఆడాలనేదే నా ఉద్దేశం. ఇప్పటి వరకు నేను అందరినీ కరెక్ట్ చేసింది అదే, జస్ట్ వాంట్ ఏ కరెక్ట్. ఆడియన్స్ డైరెక్ట్గా చెప్తున్నారు, హరీష్ డైరెక్ట్గా చెప్తున్నారు అని చెప్పి అంటారనమాట. హరీష్ ప్లీజ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్, నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో ఏం ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నావో కానీ బయటికి ప్రాజెక్ట్ అయ్యేది మాత్రం ఇదే.
ఇవాల్టి వరకు నువ్వు హరిత హరీష్ హౌస్ మొత్తం నాకు హరిత హరీష్ అని చెప్పే వరకు హీఈస్ ఓన్లీ హరీష్ ఫర్ మీ అని చెప్పి ప్లేట్ పగలగొడతాడు ఎవరు, నాగార్జున సార్. హరీష్ సార్ నేను అసలు తప్పు నిజంగా మనిషో పసో మళ్ళీ సార్ నేను తప్పు చేయలేదు, హరిత హరీష్గానే ఉంటాను అని అంటాడు. రెడ్ ఫ్లవర్ దగ్గర మళ్ళీ మొదలైపోద్ది అనమాట. రెడ్ ఫ్లవర్ దగ్గర మీకు ఎదురు చెప్పలేదు, యాక్సెప్ట్ చేసి సారీ చెప్పాను, ఇక్కడ మాత్రం ముమ్మాటికి రాంగ్గానే అర్థం చేసుకుంటున్నారు సార్. సార్ మీరైనా అర్థం చేసుకోండి సార్, నా భావం అది కాదు అని అంటాడనమాట నాగార్జున సార్. నేను అర్థం చేసుకున్నాను కాబట్టే నేను కరెక్ట్ చేయడానికి ట్రై చేశాను అని చెప్పి నాగార్జున సార్ అంటాడు. హరీష్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అని తల కింద దించుకుంటాడు ఇలాగా. అంతేగాని ఎక్కడా రియలైజేషన్ ఉండదన్నమాట. అప్పుడు నిజంగా గ్రేట్. అప్పుడు నాకు ఐ విల్ కాల్ యూ హరిత హరీష్ ప్లీజ్ సెట్ డౌన్ అని చెప్పి అందరినీ కూర్చోబెడతానే ఉంటాడు. కూర్చుంటూ ఉంటారు. అప్పుడు మళ్ళీ వాదిస్తాడు, ఇక్కడ నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు, నేను ఎవరిని సింగిల్గానే వచ్చాను, సింగిల్గానే ఆడతాను, ఫ్రెండ్షిప్ చేయడానికి ఇక్కడ రాలేదు. ఎంత పొగదంటే హరీష్కి చిచ్చి చూస్తున్నంతసేపు చీ అన్నట్టుగానే అనిపించింది. ఇంకా తర్వాత షో అంతా తర్వాత తనూజని ఫస్ట్ ఆయన సేఫ్ జోన్లో పెట్టారు. ఇంకా కోపంగానే ఆయన టీంగా డివైడ్ చేసి వెళ్ళిపోయారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మాస్క్ మ్యాన్ యొక్క పొగరు, గర్వం, అహము ఇదైతే మనకు కరెక్ట్ కాదు. ఈ ఎపిసోడ్ నుంచి మనం నేర్చుకోవాల్సింది అదే. ఆయన రియలైజ్ అయితే ఇంత ఎక్స్టెన్షన్ ఉండదు. ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు మీకు ఏమనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోలో అయితే ఉన్నట్టుగానే నేను చెప్పాను. సో అలానే హిట్ ఫట్ కోసం మాట్లాడతాం కదా, ఈరోజు హిట్ అయితే నాగార్జున సారేనండి. ఆయన ఓపికకి పేషెన్స్కి సార్ మీరు చాలా గ్రేట్. నెక్స్ట్ ఫట్ వచ్చి 100% హరీష్. ఇంత వర్స్ట్ ప్లేయర్ని నేను కూడా ఇప్పటివరకు చూడలేదు. మరి మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే ఫర్దర్ వీడియోస్ నేను చేయగలను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఆల్, థ్యాంక్ యూ.